అనగననగరాగమతిశ ఇల్లుచునుండు తినగ తినగవేమో తీయనుండు సాధనమున పనులు సమకూరుదరలోన విశ్వదావిరామ వినురవేమ. ఇది నాటి వేమన్న మాట. అది ఎవరికి ఎప్పటికీ ఆ మాట తీరు పొల్లు పోకుండా జీవితాలకు మంచి మాటలతో పాటు బాటలు వేసినటువంటి నాటి పద్యాలు, శతక పద్యాలు, మానవ జీవిత మూల్యాల్ని తెలిపేది ఈ శతకం. ఆ శతక పద్యాల గురించి సిద్దిపేటలో పుట్టి పెరిగి, సిద్దిపేట అంటేనే బాల సాహిత్యానికి వెన్నెముకగా గుర్తుండిపోయినటువంటి ఉండ్రాల రాజేశం గారు గేయాలు రాస్తాడు, పాఠాలు రాస్తాడు, పద్యాలు రాస్తాడు, కథలు రాస్తాడు, పిల్లలతో కూడా రాయిస్తాడు. ఇన్ని విధాలుగా చేస్తున్న ఉండ్రాల గురించి సభకు నమస్కారాలు. నేటి కార్యక్రమం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి నేటి కార్యక్రమానికి నిజంగా బాల సాహిత్యానికి ఈనాడు అన్ని సాహిత్యాలలో కూడా బాల సాహిత్యం అంటేనే ఎక్కువగా ఇష్టపడే మా తెలంగాణ భాషా సంచాలకులు శ్రీ ఏనుగు నరసింహారెడ్డి సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో సైతం మొట్టమొదటి వేదిక బాల సాహిత్యం అయితే, రేపటి కార్యక్రమానికి ముందుగా కూడా ఈరోజు బాల సాహిత్యానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా పద్యం గుడికూలును నూయిపూడును వడినీళ్ళన్ చెరువు తెగున్ వనము కిలమౌ జడనిది పద్యం ఒక్కటియే కుడియడమల కీర్తిగన్న గువ్వల చెన్న. నువ్వు ఏం చేసినా సరే పద్యం మాత్రం పోదు. పద్య సాహిత్యం ఈనాడు మనము గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే 90 ఏండ్ల వృద్ధులు కూడా అక్షరం ముఖ రాకుండా కానీ భజన కార్యక్రమాల్లో చక్కని దాశరథి పద్యాలు వాడుతుంటారు, చక్కని సీస పద్యాలు వాడుతుంటారు, చక్కని తేటగీది కందం. అసలు ఆ ప్రక్రియలు వాళ్ళకి తెలియదు. అది వృత్తమా జాత ఉపజాతి పద్యాల వాళ్ళకి తెలియదు, యతి ఏముంది అని తెలియదు. కానీ చక్కని ఆ యొక్క పద్యానికి స్థానం ఎక్కడుంది అని అంటే మన పెద్దవాళ్ళ దగ్గర ఉంది. అలాంటి పద్యాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. అసలు పద్యం అంటే ఒక సాహిత్య ప్రక్రియ. ఇటు సాహిత్య ప్రక్రియ అనేది మొదట్లో మొత్తం ఇప్పుడు ఈనాడు కవిత్వం, నవల, కథలు రాస్తున్నాం. కానీ గతంలో సాహిత్యం అంటేనే పద్యం రాసిన వాళ్ళు మాత్రమే రచయితలుగా అనేక రకాలుగా కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భం ఉండేది. పండిత పామర జనరంజకమైనటువంటిది పద్యం. అలాంటి పద్యం అనంతరం శతక రూపంగా వచ్చింది. 4 పాదాల్లో చివరి పాదం ఒక మకుటంగా వచ్చేసి వినురవేమ, సుమతి, శ్రీకాళహస్తీశ్వర, దాశరథి. అదేవిధంగా చాలామంది బాల సాహిత్యంలో రాస్తున్నారు కనుక బాలలారా, శ్రీకృష్ణ, రాచబాట, అదేవిధంగా ఇప్పుడు పేర్లతోటి కూడా మొన్న ఒక అమ్మాయి లింగనపేటలో రిషిక మాట వినుడు అని ఇట్లా పద్యాలు, ప్రతి ఒక్క పాట కూడా ఈనాడు ప్రతి ఒక్క పద్యం కూడా వాళ్ళు రాస్తున్నారు. నిజంగా ఈ యొక్క యతి ప్రాస ఇష్టం వచ్చినట్టు రాస్తే పద్యాలలో కుదరదు. దానికి ఈ అక్షరానికి యతి చెల్లాలి, ప్రాసాక్షరం రెండోది ఉండాలి, ఇన్నే అక్షరాలు ఉండాలనేటువంటి ఒక కఠిన నియమాలు ఉండేటువంటి పద్యం, ఒక విస్తృతమైనటువంటి అంశాన్ని ఒక 4 పాదాల్లో ఇమిడ్చేటువంటి శక్తి ఉన్నటువంటి పద్యం చాలా గొప్పది. అలాంటి పద్య సాహిత్యంలో ఏకమాత్ర కాలంలో ఉచ్చరించబడేది లఘువు అయితే 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది గురువు. అదేవిధంగా ఇందులో చాలా ఉన్నాయి. ఏంటి అని అంటే ఏకాక్షర గణాలు, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు. ఇంకా ఈ పద్యాన్ని కూడా మనం అందరం కూడా చదువుకున్నప్పుడు చూసినాం. ఏంటిది అది? యమాతారజ బాణసలగం. ఇట్లా గుర్తులు పెట్టుకొని, గురువులగులు పెట్టుకొని, నిజంగా ఒక చక్కని తెలుగు భాషకు ఒక కోవెల లాంటిది ఆ యొక్క ఛందస్సును నేర్చుకున్నటువంటి సందర్భం ఉంది. ఇందులో జాతులు కందం, ద్విపద, ఇలా జాతులు, ఉపజాతులు, తేటగీతి, ఆటవేది, అదేవిధంగా వృత్తాలు, ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం, ఈ విధంగా అనేక రకాలుగా కూడా. అసలు శతకం అంటే ఏంది? శతకం అంటే లాస్ట్కు మకుటం ఉంటేనే సరిపోతుందా అంటే శతకంలో 100 లేక 108 పద్యాలు ఉంటేనే దాన్ని శతకం అంటాము.
అందరూ కూడా 108 పద్యాలు రాస్తారు. మరి శతకం అంటే ఒక చరిత్రను తీసుకొని రాస్తారా, ఏం రాస్తారు అని అంటే ఒక విస్తృతమైనటువంటి అంశాన్ని ఒకే పద్యంలో ఇమిడ్చి రాసినటువంటి దాన్ని ఆ యొక్క మకుటంతో రాస్తేనే దాన్ని శతకం అని అంటారు అని తెలియజేస్తున్నారు. ఈ శతక పద్యాలు దేనికోసము అంటే నీతి, న్యాయం, నైతిక విలువలు తెలియజెప్పేలా ఉంటాయి. ఉదాహరణకు మనం చూసుకుంటే మనం చాలా పద్యాలను కూడా మనము చూసుకుంటాం. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును, పిరిగి వాని మదిని బింకమీ లాగురా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇది వేరే దానికి చరిత్రకు సంబంధించింది కాదు కదా. ఒక మేడి పండు అయితే ఏ విధంగా పొట్ట విప్పితే పురుగులు ఉంటాయో అదేవిధంగా పిరికివాని మది కూడా అదే విధంగా ఉంటుంది, పిరికితనం ఉండకూడదు అని చెప్తున్నారు. ఇంకా రకరకాలుగా కూడా ఈ యొక్క అనేక పద్యాలు, అసలు పద్యాలు ఏ విధంగా ఉండాలి అంటే ఎప్పుడో ఏ కాలంలో రాసినటువంటి వేమన పద్యాలు ఈనాడు మనం స్మరిస్తున్నాం. అదేవిధంగా సుమతి శతక పద్యాలను మనం స్మరిస్తున్నాం. అదేవిధంగా దాశరథి పద్యాలను మనము స్మరిస్తున్నట్లుగానే మనం ఇప్పుడు రాసేటువంటి పద్యాలు కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఏనాడు అనంటే ఆనాడు భగీరథుడు ఆ యొక్క నీటిని శివుణ్ణి ఏ విధంగా ఇవ్వమంటున్నాడంటే సిరిగలవానికి చెల్లును తరణుల 16,000 దగ బెన్లాడన్ తిరుపమున కిద్దరాండ్రా పరమేశ గంగవిడుం పార్వతి చాలున్. ఆ సిరి సంపదలు ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామికి 16,000 మంది గోపికలు ఉండని, 16,000 మంది ఉండని, కానీ నువ్వు ఎక్కడుంటావు? నువ్వు శ్మశానంలో ఉంటావు, ఒక బిచ్చగాడివి, నీకు ఎందుకయ్యా 2 భార్యలు, నీకు పార్వతి చాలు, గంగ నిడిచిపెట్టమన్నాడు. అంటే నిజంగానే నీకు 2 భార్యలు వద్దని చెప్పిండు అక్కడ. మాకు కావాల్సింది ఆ గంగా నీళ్ళు కావాలి. ఆ గంగ అనేది ఈనాడు మన ప్రాంతంలో కూడా ఆ యొక్క గంగ పుష్కరాలు కూడా అవన్నీ కూడా వస్తున్నాయి కనుక గంగా సరస్వతి ఈ విధంగా ఆ గంగను విడువమని చెప్పినటువంటి సందర్భం. ఇంకా ఏ విధంగా అనంటే చిన్న చిన్న పద్యాలే ఎంత చక్కగా ఉంటాయంటే వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి బామామణియున్ శంకరుని వంటి దైవము లంకాదీపు వైరు వంటి రాజును కలడే. నిజంగా ఎంత చక్కగా ఉందో చూడండి. వంకాయ వంటి కూర, ఇప్పుడు ఏ ఫంక్షన్ చేసినా కానీ వంకాయ తినకపోయినా కానీ వంకాయ కూర ఉందా లేదా అని మనం అడుగుతాం. అదేవిధంగా పంకజముకి సీత వంటి బామామణియన్, ఆ సీత వంటి ఒక భార్యామణి, శంకరుని వంటి దైవము, అదేవిధంగా లంకాదీపుడు అంటే ఆ రావణుని వంటి శత్రువుడు, అంటే రావణుని శత్రువుడు అయినా కానీ ఆయన యొక్క భక్తి ఏ విధంగా ఉంటుంది, భక్తి ఉంటుంది, శక్తి ఉంటుంది, అలాంటి రాజును గలడా అని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇంకా అమ్మ ఒడిన చేరి కమ్మని పాలను తాగుతున్న తీరు తన్మయంబు గోరు ముద్ద తినుచు కోటి ప్రబల క్రాంతి వీధులందు వెలుగు వెన్న కృష్ణ. ఆ శ్రీకృష్ణుని గురించి నేను రాసినటువంటి సందర్భం. నేను రాసిన పద్యం ఏంటి అంటే అమ్మ ఒడిన చేరి కమ్మని పాలను తాగుతూ ఆయన ఎంతో తన్మయిస్తూ గోరు ముద్దలతోటే ఆ యొక్క ప్రపంచాన్ని మొత్తం చూపించినటువంటి ఆ చిన్ని కృష్ణుడు. ఆ విధంగా ఆ చిన్ని కృష్ణుని యొక్క అవతారాన్ని మనము తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా రిషిక అనేటువంటి ఒక 9వ తరగతి విద్యార్థి రాసినటువంటి ఒక పద్యం ఏ విధంగా ఉంది అంటే విద్య ఎనడి మంచి విత్తనమ్ములు నాటు చిన్న నాడ మీరు చింతలేక జ్ఞానం అనడి తరువు సంస్కారమును నేర్పు రిషిక మాటలెప్పుడు కృషిని పెంచు. ఆ యొక్క విద్యా విధానం గురించి చదువుకోవాలన్నటువంటి విషయాల్ని ఆ విధంగా చెప్పింది రిషిక. ఇంకా ఈ శతక పద్యం తర్వాత మనం ఇంకా ఎక్కడికి వెళ్దాము అంటే గేయం. అసలు గేయం అంటే ఏంది, గేయము ఎందుకు పనికి వస్తుంది అంటే గేయం ఏ విధంగా ఉంటుంది అంటే గేయం అనేది పాట రూపంలోనే ఉంటుంది. అయ్యో పాటలాగానే ఉంటుంది కదా అంటే అంత్యప్రాసలతోటి అదేవిధంగా మాత్రలు కూడా ఉంటాయి. ఒక గేయంలో 10 లైన్లు ఉన్నాయి, 10 అక్షరాలు ఉన్నాయంటే దాని తర్వాత కూడా అదేవిధంగా గణాల మాదిరిగానే గేయాలు ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతాం. అవి మళ్ళీ పాటల రూపంగానే ఉంటాయి. గేయం అనేది కూడా అందరూ ఆడుకునేటట్టుగా మన అందరం కూడా చిన్నప్పుడు ఏమంటాం, చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే మా చిన్నోనికి ఇలాంటి మనం విన్నాం. అదేవిధంగా వానావాన వల్లప్ప వాకిలి తిరుగు చల్లప్ప వాకిలి తిరుగు చల్లప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప తిరగాలేని నర్సప్ప తిరుగు తిరుగు తిమ్మప్ప తిరగాలేని నర్సప్ప. ఈ విధంగా మనం వర్షం కొడితే మనం చాలామంది కూడా అబ్బా వర్షం ఎందుకు వస్తుంది,
మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని మనం బాధపడతాం. అదే చిన్నపిల్లలు ఇంటికి ఏం చేస్తారు, ఆ వర్షంలోకి పోయి ఆడుతుంటారు, పడవలు చేస్తుంటారు, నానుతుంటారు, సంబరపడుతుంటారు. అసలు బాల సాహిత్యం, బాల్యం అనేది ఎందుకు అని అంటే ఈ చిన్నారుల యొక్క పాటల లోకంలోకి, పాటల ప్రపంచంలోకి. నిజంగా ఈరోజు బాల సాహిత్యంలో ఎవరు ప్రధాన వస్తువు అంటే అడవిలో ఉన్నటువంటి జంతువును మాట్లాడిస్తారు, అది బాల సాహిత్యం. ఒక చెట్టును మాట్లాడిస్తారు, ఒక పుట్టను మాట్లాడించేటువంటి ఒక ఊహల నిచ్చెనకు ఆకాశానికి ఎక్కి దిగేటువంటి ప్రపంచం, ఊహల ప్రపంచం ఏది అంటే అది బాల సాహిత్య ప్రపంచం. అలాంటి బాల సాహిత్య ప్రపంచానికి అవధులు లేకుండా ఇంకా చిన్న చిన్నవి మనం చదువుకున్నప్పుడు చిట్టి చిట్టి మిరియాలు చెట్టి కింద పోసి పుట్టమన్ను తెచ్చి అల్లవారింటికి చల్లకు పోతే అల్లవారి కుక్క బౌ బౌ మన్నది నా కాళ్ళ గజ్జల్ గల్ గల్ మన్నయి. ఇక్కడ సందర్భం ఏంది, ఇవి కాళ్ళ గజ్జలు గల్ గల్ మనే అని చెప్పడానికి ఇదంతా కూడా చిట్టి చిట్టి మిరియాలని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా చిట్టి చిలుకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుకు మింగావా అన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు నోరు తెరవగానే పిల్లలకు పెట్టేస్తాం. ఇంకా చాలా గేయాలు ఆ కాలం నుండి ఇప్పటికి ఉన్నాయి. నేను కూడా మొన్న ఎండాకాలం గురించి కూడా ఒక గేమ్ రాయడం జరిగింది, అది కూడా ప్రస్తుతమైంది. ఎండా ఎండా ఎండాకాలం, మండే వేసవి ఎండాకాలం, చెమటతో తానం చేసే కాలం, చిటపట చిటపట మండే కాలం, కూలర్ ఏసీతో చల్లని కాలం, కాలం కాలం ఎండాకాలం, మండే వేసవి ఎండాకాలం, కానుగు వేప చెట్ల నీడన చేరే కాలం, సాయంకాలం పిలిచే కాలం, వెన్నెల రాత్రుల కబుల్ర కాలం, బగబగ కాంతుల ధరణి మంటల కాలం, కాలం కాలం ఎండాకాలం. నిజంగా ఎన్ని చెట్లు ఉన్నా కానీ ఇప్పుడు ఒక కానుగు చెట్లు, మోతుకు చెట్లు, వేప చెట్లు అయితేనే ఏ విధంగా మనం చల్లని ఒక ఆక్సిజన్ లాంటిది ఒక నీడనిస్తాయో ఆ విషయాన్ని ఇందులో క్రోడీకరించడం జరిగింది. ఇంకా ఈ యొక్క గేయాలు ఏ విధంగా ఉంటాయంటే జానపద బాణిలో ఉంటాయి, పిల్లల బాణిలో ఉంటాయి. మన సమాజానికి ఇందాక పాడినటువంటి పాటలు కూడా అదే విధంగా ఉంటే మనకందరం కూడా కామును పుణ్యం వచ్చినప్పుడు రింగు రింగు బిల్ల రూపాయి దండ, దండ కాదురా తామర మొగ్గ, మొగ్గ కాదురా మోతుకు నీడ, నీడ కాదురా నిమ్మల బాయి కాదురా బచ్చల కూర, బాయి కాదురా మేదర సిబ్బి, కాదురా చీపురు కట్ట, కట్ట కాదురా కావడి బద్ద కాదురా మీసాల బరిగా, మిడియాల పొడుం కాదురా పోతురాజు ఆట అనుకుంటూ పల్లెటూళ్ళల్లో ఈ విధంగా ఆడేటువంటి అనేక కాముడి పాటలు, కోరల పాటలు, చాలా పాటలు, గేయాలు దగ్గరగా ఉంటూ ఒక గేయాన్ని ఈ బాల సాహిత్యంలో అనేక మంది ఈనాడు ఎక్కడ చూసినా కానీ పద్యాలు, గేయాలు అనేటివి దాదాపు ఒక 40-50 పుస్తకాల వరకు కూడా ఆ లిస్ట్ అంతా కూడా మా అశోకన్న దగ్గర ఉన్నాయి. ఏది ఏమైనా ఒక చక్కని బాల సాహిత్య వేదికకు అవకాశం ఇచ్చినటువంటి ఏనుగు నరసింహారెడ్డి సార్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు. పద్యం గేయం ప్రాముఖ్యం నాటి నుంచి నేటి దాకా సూటిగా పరిచయం చేసిన ఉండాల గారికి ధన్యవాదాలు.